అండి అందరికీ. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్ విభాగం అనేది చాలా ముఖ్యమైనది. అందుకోసం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని అయితే చదవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ న్యూస్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. మన ఛానల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల డాక్టరేట్ అందుకున్న టాలీవుడ్ హీరో ఎవరు? ఆప్షన్ ఏ చిరంజీవి, ఆప్షన్ బి అల్లు అర్జున్, ఆప్షన్ సి రామ్ చరణ్, ఆప్షన్ డి వచ్చేసి ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రామ్ చరణ్. ఇటీవల టాలీవుడ్ హీరో రామ్ చరణ్ డాక్టరేట్ అయితే అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఎందుకంటే కళారంగానికి ఆయన చేసిన సేవలకి డాక్టరేట్ అందిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ అయితే ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్ ఏది? ఆప్షన్ ఏ అట్లాంటా ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి లండన్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి దుబాయ్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి ఢిల్లీ ఎయిర్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అట్లాంటా ఎయిర్పోర్ట్. ప్రపంచంలో రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ల జాబితాను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్ అయితే నిలిచింది. నెక్స్ట్ దుబాయ్, డల్హాస్, లండన్, టోక్యో, డెన్వర్, ఇస్తాంబుల్, లాస్ ఏంజల్స్, చికాగో అయితే నెక్స్ట్ ప్లేస్లలో ఉన్నాయి. మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్పోర్ట్ ఏది? ఆప్షన్ ఏ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి ఛాంగి ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా అయితే నిలిచింది. నెక్స్ట్ సింగపూర్కి చెందిన ఛాంగి ఎయిర్పోర్ట్ 2వ స్థానంలో, సియోల్కి చెందిన ఇన్బయల్ 3వ స్థానంలో నిలిచాయి. మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి 36వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 59వ స్థానము, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 61వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఏ దేశానికి అంబులెన్స్లు మరియు బస్సులు విరాళంగా అందించింది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి ఇజ్రాయిల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నేపాల్. నేపాల్లోని వివిధ సంస్థలకి 35 అంబులెన్స్లు మరియు 66 స్కూల్ బస్సులను భారత్ విరాళంగా అందించింది. వీటిని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ నేపాల్ అధికారులకు అందించారు. వీటిని ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడానికి లక్ష్యంగా 1994 నుండి నేపాల్కు 1009 అంబులెన్స్లు మరియు 300 బస్సులను భారత్ విరాళంగా అందజేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా ఏఐ సాయంతో మెదడులోని కణుతులను తొలగించిన హైదరాబాద్లోని హాస్పిటల్ ఏది? ఆప్షన్ ఏ యశోద హాస్పిటల్, ఆప్షన్ బి కిమ్స్ హాస్పిటల్, ఆప్షన్ సి నిమ్స్ హాస్పిటల్, ఆప్షన్ డి అపోలో హాస్పిటల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కిమ్స్ హాస్పిటల్. దేశంలో తొలిసారిగా ఏఐ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన ఒక పరికరంతో మెదడులోని కణుతులను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ తొలగించారు. నెక్స్ట్, ఐపీఎల్లో 250 మ్యాచ్లు ఆడిన 2వ క్రికెటర్ ఎవరు? దీనికి ఆన్సర్ని అయితే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.